పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మీకు షుగర్ ఉందా? షుగర్ ఉన్నప్పుడు కాళ్ళ మంటలు, అరికాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అలాగేమైనా ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందండి. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో కాళ్ళ నొప్పులు, అలాగే పాదం నొప్పులు, అరికాళ్ళలో నొప్పులు, మంటలు ఇలాంటివి రావడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో వీటికి కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం. ప్రధానంగా రెండు మేజర్ కారణాల వల్ల ఇవి సంభవిస్తాయి. ఒకటి కాలి నరాల ప్రాబ్లము, నర్వ్స్ అంటారు. అంటే స్పర్శ తెలిసేటటువంటి నరాలు ఏవైతే ఉంటాయో వాటి డ్యామేజ్ అయితే ఇలాంటివి సంభవిస్తాయి. రెండవది కాలి రక్తనాళాల ప్రసారంలో రక్తనాళాల్లో రక్త ప్రసారానికి అడ్డంకి వచ్చినట్లయితే కొలెస్ట్రాల్ ద్వారా కామన్గా అప్పుడు కూడా ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా రెండు నరాల ప్రాబ్లం ఉన్నదా? నరాల ప్రాబ్లం రావడానికి నరాలు డ్యామేజ్ అవ్వాలి. ఎట్లాగైతే ఒక కరెంట్ వైర్ మీ ఇంట్లో చూసుంటారు కదా. సో వైర్ మీద మామూలుగా ఇంట్లో ఉన్న వైర్ మీద ఒక ప్లాస్టిక్ కోటింగ్ వేసి ఉంటాడు. ఎందుకు? లోపల ఉన్నటువంటి కరెంటు ప్రసారం అవుతున్నప్పుడు అది అటు ఇటు పోకుండా, అది ఒకే డైరెక్షన్లో కరెంటు వేస్టేజ్ కాకుండా పోవడానికి, అఫ్కోర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండడానికి కూడా అనుకోండి, దాని చుట్టూ ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఇస్తాడు. అట్లాగే ప్రకృతి కూడా మనకు ఉన్నటువంటి నరాలకు కూడా ఒక రకమైన ప్రొటెక్టివ్ కవరింగ్ ఇచ్చింది. అది ఫ్యాట్తో చేసినటువంటి ఒక కవరింగ్ ఇచ్చింది. సో దీనికి ఫైనల్ లాజిక్ ఒకటి ఇదే. సో దానిలో కరెంటు బయటికి పోకుండా, చుట్టుపక్కల ఉన్నటువంటి అవయవాలు దెబ్బతినకుండా ఉండడానికి ఆ కరెంటు వైర్ మీద ఉన్నటువంటి కోటింగ్ ఉంటుంది. అది షుగర్ ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, లేదా B12 అనే వైటమిన్ తక్కువ అవడం వల్ల కానివ్వండి, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, ఇతరత్ర కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు దానివల్ల వచ్చే విష పదార్థాల వల్ల కానివ్వండి, ఈ కారణాల చేత ప్రధానంగా షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ గ్లూకోజ్, బ్లడ్ గ్లూకోజ్ అంటారు చూస్తే, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, ర్యాండమ్ గ్లూకోజ్, ఇవి ఆ గ్లూకోజ్ పోయి డైరెక్ట్గా ఈ నరం మీద ఉన్నటువంటి ప్రొటెక్టివ్ కవరింగ్ని దెబ్బతీస్తుంది. సో నరాల డ్యామేజ్ అంటూ వస్తుంది. కోర్స్ నేను చెప్పిన మిగతా కారణాలు కూడా, ఆల్కహాలు, తర్వాత B12 తక్కువ ఉండడము, ఒక రకమైనటువంటి ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్ అనేటటువంటి వాడే వాళ్ళల్లో మెట్ఫార్మిన్ అనేది లేకుండా షుగర్ వైద్యమే జరగదు. అన్ని ట్రీట్మెంట్లో మెట్ఫార్మిన్ తప్పనిసరిగా ఉంటుంది. ఆ మెట్ఫార్మిన్ వల్ల B12 అనేది 30% మందిలో తగ్గుతుంది. సో B12 తగ్గడం ట్రీట్మెంట్ ద్వారా, ఆల్కహాల్ వల్ల, షుగర్ వల్ల, కిడ్నీ జబ్బు వల్ల ఈ నరాలు దెబ్బతిని, సో మొదటగా ఏమొస్తుందంటే నరాలు దెబ్బతిన్నప్పుడు అరికాలు కింద స్పర్శ కొంచెం సూదులతో గుచ్చినట్టు కానీ, లేకపోతే మంటలుగా కానీ స్టార్ట్ అవుతుంది. సో ఇది మొదట స్టేజ్. తర్వాత ఏమవుతుంది, మెల్లగా స్పర్శ ఇప్పుడు ఆల్టర్డ్ సెన్సేషన్ ఏమిటి, సెన్సేషన్ సరిగ్గా తెలియదు సరిగదా, ఎవరు నొప్పులు మంటలతో మొదలవుతుంది. తర్వాత స్పర్శ తగ్గడం మొదలవుతుంది. సో అంటే డ్యామేజ్ పెరిగిందనమాట. స్పర్శ తగ్గితే ఏముంటుంది, ఏదో దూదుల మీద నడిచినట్టో లేదా గాలిలో నడుస్తున్నట్టో అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. లేకపోతే చెప్పు స్పర్శ తెలియదు నడుస్తున్నప్పుడు చెప్పు జారిపోతూ ఉంటుంది. ఇట్లాంటివి సంభవిస్తుంటాయి. తర్వాత ఇక స్పర్శ తెలియదు. అది థర్డ్ స్టేజ్. సో ఈ స్టేజెస్ గుండా నరాల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఏ స్టేజ్లో అయినా ముందుగా మంటల్లో గ్రహిస్తారు ఎవరన్నా సరే. కొంతమంది ఈ స్టేజ్ని ఇగ్నోర్ చేశారనుకోండి, అప్పుడు ఇక చివరికి చెప్పులు జారిపోయే లెవెల్కి వాళ్ళకి తెలుసుకుంటారు వాళ్ళు. ఏ స్టేజ్లో అన్నా సరే ఇది నరాల ప్రాబ్లం గుర్తించినట్లయితే, మనం ఆ ప్రికాషన్స్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పూర్తిగా నరాల డ్యామేజ్ మనం రివర్స్ చేయొచ్చు. స్పర్శ తగ్గిపోయే లెవెల్కి వస్తే పూర్తిగా మనం రివర్స్ చేయలేకపోవచ్చు. సో ఈ ముందు స్టేజెస్లో కనుక పట్టుకున్నట్లయితే మళ్ళీ నరం పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ కోటింగ్ లాంటిది ఏదైతే ఉందో అది తిరిగి పెరుగుతుంది, మళ్ళీ స్పర్శ పూర్తిగా తెలుస్తుంది. రెండవది రక్తనాళాల్లో బ్లాకు, అది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వస్తుంది. కోర్స్ దానికి ఇప్పుడు గుండెకి ఎలాగైతే యాంజియోప్లాస్టీ చేస్తారో కాలుకు కూడా యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో బ్లాక్ రిలీజ్ చేసినట్లయితే రక్త ప్రసారం మళ్ళీ జరుగుతుంది. ఈ నరాలకు మళ్ళీ రక్త ప్రసారం జరుగుతుంది. సో ఫైనల్గా వచ్చేదంతా నరం గ్రోత్ వల్లనే. కొంతమందికి ఈ రక్త ప్రసారం తగ్గడం వల్ల స్పర్శ తెలియదు. స్పర్శ తెలియక దెబ్బలు తగులుతూ ఉంటాయి. దెబ్బ తగిలిందని కూడా వాళ్ళకి తెలియదు. ఇది మంచిది కాదు, చెడ్డది. దెబ్బ తగిలిందనుకోండి, నొప్పి తెలిస్తే మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. నొప్పి తెలియలేదనుకోండి, ట్రీట్మెంట్ తీసుకోరు. చూస్తే ఏదో కాళ్ళు రక్తం వస్తుంటుంది. ఏంటి రక్తం వస్తుంటే మన కాళ్ళ నుంచే.
సో ఇలాంటప్పుడు అది తీవ్రమైన ప్రాబ్లం. ఎంత పెద్ద దెబ్బ తగిలినా తెలియలేదు అనుకోండి, కాళ్ళకి చీము పడుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. అది నొప్పి తెలియకపోతే లేట్గా రియాక్ట్ అవుతారు. లేట్గా రియాక్ట్ అయితే తీవ్రమైన పరిణామాలు రావచ్చు గాక. ఎందుకు ఆ ఇన్ఫెక్షను అది కాలికి పాకిపోతుంది, వీళ్ళకి తెలియదు. ఈ 2 ప్రధాన కారణాలు, నరం సంబంధించింది, రక్తనాళాలకు సంబంధించింది. ఇంకొన్ని చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి కాలికి ఇన్ఫెక్షన్ రావచ్చు. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్లు కామన్గా వస్తాయని తెలుసుకున్నాం కదా. సో ఒకటి కామన్గా మూత్రంలో, ఇంకొకటి అంతకంటే కామన్గా వచ్చేది కాలికి ఉన్నటువంటి చర్మం ఇన్ఫెక్షన్స్. ఇది కొంచెం నొప్పితో మొదలవుతుంది కాబట్టి సో డిలే జనరల్గా కాదు. కాలి మీద ఉన్నటువంటి చర్మం ఎర్రగా అవ్వడం, నొప్పిగా ఉండటం, వాపు ఉండడం, ఇట్లాంటివి యూజువల్గా ఒక్క కాలుకే వస్తుంది. మొదట 2 కాళ్ళకి అరుదుగా వస్తుంది. యూజువల్గా ఒక్క కాలు వాయడం, నొప్పిగా ఉండడం, చుట్టూ ఎర్రగా ఉండడం, ఇట్లాంటివి ఉన్నట్లయితే అది ఇన్ఫెక్షన్, చర్మం తాలూకు ఇన్ఫెక్షన్ లెక్క. ఇది ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది ఇది. సో టూకీగా కారణాలు ఇవి. ట్రీట్మెంట్లు దాన్ని బట్టే ఉంటాయి కదా, పరీక్షలు దాన్ని బట్టే ఉంటాయి కదా. ఇప్పుడు నరం ప్రాబ్లం అంటే నరం సంబంధించిన పరీక్షలు చేస్తారు. కాలి రక్తనాళాల డాప్లర్ చేయడం ద్వారా రక్తనాళాల బ్లాక్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. నరాల బ్లాక్కి కారణం నరాలు దెబ్బతినడానికి ఒక షుగర్ ఉందా, సో షుగర్ ఎంత ఉందో చూసుకోవడం, B12 ఎంత ఉందని చూసుకోవడం, ఆల్కహాల్ తాగుతుంటే దాన్ని ఆపడం, సో కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా కిడ్నీ పరీక్షలు చేసుకోవడం, ఇవన్నీ తెలిస్తే మనకి నరాల ప్రాబ్లం ఉందా లేదా, దాన్ని ఈ కారణాలు తగ్గించడం ద్వారా పరిస్థితి తగ్గించుకోవచ్చు. రక్తనాళాల్లో బ్లాక్ ఉందా లేదా అనేది డాప్లర్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ బ్లాక్ ఉంటే దాన్ని యాంజియోగ్రామ్, సిటీ లేకపోతే నార్మల్ యాంజియోగ్రామా చేసుకుని ఆ బ్లాక్ని మనం క్లీన్ చేయించుకున్నట్లయితే ఆ ప్రాబ్లం నివృత్తి అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్ చెప్పాను, ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ సరి అవుతుంది. సో వాటి కారణాలు, పరీక్షలు, ట్రీట్మెంట్ల గురించి మనం మాట్లాడాం బేసికలీ. సో వీటన్నిటికీ ఆ ప్రధాన సూత్రం ఏంటి? షుగర్ ఎక్కువగా ఉండడం, షుగర్ కంట్రోల్ లేకపోతే ఇవన్నీ సంభవిస్తాయి. తర్వాత కాలి పరీక్ష చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కామన్గా ఏం చెప్తారంటే, కనీసం మీరు వారానికి ఒకసారి అయినా మీ కాలుని మీ పాదాన్ని పరీక్ష చేసుకోండి. సో కూర్చుని మీ పాదానికి మీ గోర్లు ఎక్కువ ఉన్నాయా, చీము ఎక్కువ ఉందా, గోర్లు తీయడము, ఆ స్పర్శ సరిగ్గా ఉందా లేదా, ఏమైనా దెబ్బలు తగులుతున్నాయా, ఇట్లాంటివన్నీ పరీక్ష చేసుకోవడం ద్వారా మీరు వీటిని త్వరగా పసిగట్టగలరు. సో షుగర్ ఉన్న వాళ్ళు కాలిని ఎవరికి వాళ్ళే మీరు కనీసం వారం రోజులకు ఒకసారైనా పరీక్ష చేసుకోవడం చాలా 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 ముఖ్యం. అప్పుడు ప్రాబ్లం ఉంటే త్వరగా తెలుస్తుంది, త్వరగా మనం ప్రాబ్లమ్స్ని పట్టుకుంటాము, దాని ట్రీట్మెంట్ త్వరగా మొదలు పెడతాము, తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్ని ముందే మనం అరిగడతాం. పెద్దవాళ్ళు ఈ నరాలు దెబ్బతినప్పుడు చూసుకోరు, తెలుసుకోకుండా మార్నింగ్ వాక్కులు అంటూ వెళ్తుంటారు. ఎక్కడో కాలు జారి పడితే ఎముకలు విరిగేంతటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్ సర్వసాధారణం. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ నరాల పాదాల యొక్క నరాలు దెబ్బతిని పడటం, ఎముకలు విరగడం, సర్జరీలు చేయించుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. సర్జరీ అయిన తర్వాత కూడా ఆపరేషన్ చేసే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు కానీ కాలు నరాల పరీక్ష చేయడు కదా. సో అది మళ్ళీ షుగర్ డాక్టరో లేకపోతే నరాల డాక్టరో లేకపోతే నాలాంటి వాడు ఎవడో పరీక్ష చేయాల్సిందే. ఇవి చెయ్యకపోతే మాటిమాటికి కాలు జారడం, పడటం, ఆపరేషన్లు అవ్వడం ఇవి జరుగుతూనే ఉంటాయి. సో కాలు పరీక్ష చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో షుగర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు షుగర్ ఉన్న వాళ్ళు అయితే మీరు త్వరగా, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్నట్లయితే వాళ్ళ కాళ్ళ పరీక్షలు చేసుకోవాలి అనేటటువంటిది ఎవరికి వాళ్ళే స్పర్శ ద్వారా చేసుకోవటం అనేది ఎంత ముఖ్యం మీకు తెలిసి ఉంటుందండి. నాకు ఆశ్చర్యపరిచేటటువంటి ఒక అంశం ఈ మధ్యన ఒక స్టడీలో నేను చూశాను. అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదే జనరిక్ మందులు వాడవచ్చా లేదా. ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రాబ్లం. ఎందువల్ల ఇప్పుడు దాకా నేను ఏమనుకునేవాడిని, రోజు అందరూ అడుగుతుంటారు నన్ను ఈ ప్రశ్న. సో నాకు మైండ్లో ఉన్నటువంటిది వాళ్ళకి చెప్పేవాడిని. ఏంటి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమిటి, ఫస్ట్ జనరిక్ మందులు క్వాలిటీ, నాణ్యత వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళ నాణ్యత మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు? లాభాపేక్ష ఎందుకు లేదు వాళ్ళకి? ఒకటి, వీళ్ళు క్వాలిటీ మందులు తక్కువకి ఇస్తున్నారా, లేకపోతే అంతే క్వాలిటీ తక్కువ ఉండో, లేకపోతే ఆ క్వాలిటీ మందులు ఎక్కువకి ఇంకో కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారా? వీళ్ళలో ఎవడు నిజం చెప్తున్నాడు? సో ప్రైవేట్ కంపెనీలోనేమో నాకు మంచి నాణ్యత గల మందులు అందుకనే మేము క్వాలిటీ అంటున్నారు.
సో వాడు చెప్పేది కరెక్టా, నేను క్వాలిటీకే కానీ తక్కువ అమ్ముతున్నాను అంటున్నాడు. సో ఈ రెండిట్లో ఎవరు జనరల్గా నమ్ముతారు? నీ క్వాలిటీ మందులు ఎక్కువ అమ్మేవాడిని నమ్ముతాం. నేను కూడా అదే పని చేశాను. సో రెండవ వర్గం ఏంటి, క్వాలిటీ ఇస్తున్నాను కానీ చీప్గా ఇస్తున్నాను అంటాడు. సో ఇది ఎందుకు ఇస్తున్నాడు అని పాపం వాడిని ఇప్పుడు దాకా నేను అనుమానించేవాడిని. ఈ ప్రశ్నకి 3వ తారీఖు జూన్ 3, 2026 ఈ తారీఖు నాడు ఒక స్టడీ పబ్లిష్ అయింది. అది చేసిన వాళ్ళు కేరళలో ఉన్నటువంటి ఒక లివర్ డాక్టర్ అని పేరు, ఆయన పేరే ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ఆయన హ్యాండిల్ పేరే లివర్ డాక్. ఆయన అసలు పేరు సిరియక్ యాబీ ఫిలిప్స్. ఈయన డిఎం చేసి డిఎం తర్వాత గ్యాస్ట్రాంట్రాలజీలోనే లివర్లోకి మళ్ళీ సబ్ స్పెషలైజ్ అయినటువంటి చాలా తెలివైనటువంటి ఒక డాక్టరు. చాలా సోషల్ అవేర్నెస్ సోషల్ మీడియాలో తీసుకొస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్నటువంటి డాక్టర్ ఎవరంటే లివర్ డాక్. అంతేకాకుండా ఆయన చేసే స్టడీలు కానివ్వండి, అవన్నీ సైంటిఫిక్ స్టడీలు చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి స్టడీ అఫ్కోర్స్ కాస్త ఘాటుగా నెక్కచ్చిగా నిర్భయంగా మాట్లాడతాడు. అందువల్ల అందరికీ ఈయన నచ్చడు పడడు. ఇకపోతే ఈయన చేసిన స్టడీ 3వ తారీఖు జూన్ 22, 2026 పబ్లిష్ అయింది. జనరిక్ మందులు నాణ్యత గలవి అవునా కాదా, వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా అనేటటువంటిది ఈయన స్టడీ చేశాడు. ఇది ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక స్టడీ చేయాలంటే దానికి ఖర్చు అవుతుంది. ఎందుకు, రకరకాల మందులు సేకరించాలి, వాటిని తీసుకొచ్చి వాటిని తీసుకురొచ్చి దాన్ని మళ్ళీ అనలైజ్ చేయాలి. వీటన్నిటికీ డబ్బు ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు ఎవడు పెడతాడు? కంపెనీ వాళ్ళు బెటర్ కదా, ఎందుకంటే అర్థమవుతుంది మనకి ఎందుకో. సో ఎవడంటే క్రౌడ్ ఫండింగ్ చేశారు. ఈయన ఫ్రెండ్స్, పేషెంట్లు వీళ్ళే డబ్బులు పోజేసుకుని క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ స్టడీ చేశారు. సో ఆ స్టడీ చేసినటువంటి ఆర్గనైజేషన్ పేరు మిషన్ ఫర్ ఎథిక్స్ అండ్ సైన్స్ ఇన్ హెల్త్ కేర్, MESH అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దానికి క్రౌడ్ ఫండింగ్ అంటే ఎవరికి దోచినట్టు వాళ్ళు డబ్బులు దానం చేస్తే ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఈ స్టడీ చేశారు వీళ్ళు. సో ఈ స్టడీ ద్వారా 2 ఏళ్ళు చేశారు. ఆ స్టడీలో వీళ్ళు చేసినటువంటివి ఏంటి, 22 రకరకాల జబ్బులకి సంబంధించినటువంటి మందులు, 22 వేరే జబ్బులకి, అంటే షుగరు, బీపీ, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, ఇట్లా మొత్తం మీద కేటగిరీస్ అన్నీ ఏవైతే ఉంటాయో మెడిసిన్లో అన్నీ 22 వేరే బ్రాంచెస్ కావాల్సినటువంటి 100 మందులు తీసుకుని వీళ్ళు 2 సంవత్సరాలు స్టడీ చేస్తారు. నిజానికి 133 మందులు 22 వేరే కేటగిరీల్లో. అదే మందు వీళ్ళు కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అమ్మేటటువంటి కొంటారు. అదే మందు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి ఫ్రీగా ఇచ్చేటటువంటి PM భారతీయ జన ఔషధి పరియోజన అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి మందుల్లో ఒకటి, కేరళ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కేరళ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్, KMSCL. సో కేరళ గవర్నమెంట్ ఇచ్చే మందులు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మందులు ఒకవైపు, అదే మందు అదే ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ప్రైవేట్ కంపెనీల నుంచి ఈ 2 కొని 133 వేరే మందులు వీళ్ళు స్టడీ చేయడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, క్వాలిటీ పరంగా గవర్నమెంట్ ఇచ్చే మందులు అంటే జనరిక్ మందులు, గవర్నమెంట్లను తీసేద్దాం, జనరిక్ మందులు ఎక్కడైతే మీరు కొంటున్నారో, జనరిక్ మందులు ప్రైవేట్ మందులు ఒకటే క్వాలిటీలో ఉన్నాయి. జనరిక్ మందులు తయారు చేసేవాళ్ళు అంత నాణ్యత వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, చేయడమే కాకుండా తక్కువ ఖరీదుకి మీకు ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆశ్చర్యపోయేటటువంటి ఇంకొకటి ఏంటంటే, పారాసెటమాల్, జ్వరానికి మనం వాడేటటువంటి మందులు ఏవైతే ఉన్నాయో, మీకు చాలామందికి ఒకటే పేరు తెలుస్తుంది, ఆ పేరు చెప్తే బాగుండకపోవచ్చు. సో చాలామందికి ఒకటే పేరు తెలుస్తుంది కోవిడ్ తర్వాత. అది కాకుండా దానికి ఎన్నో కంపెనీలు పారాసెటమాల్ జ్వరం మందుని వేరే పేర్లతో అమ్ముతున్నారు. సో 2.5 టైమ్స్ ఎక్కువ ఖరీదు ఉన్నటువంటివి ప్రైవేట్ మందులు. అలాగే యాంటీబయాటిక్, సింపుల్గా జలుబు, దగ్గు, జ్వరంకి ఇచ్చేటటువంటి సింపుల్ యాంటీబయాటిక్ అమాక్సిసిలిన్ ఏదైతే ఉందో 2.5 టైమ్స్ ఎక్కువ. అది కూడా కొలెస్ట్రాల్కి ఉపయోగించే అటార్వాస్టాటిన్, ఇది ఎంతమంది జీవితాంతం వాడేటటువంటి ట్యాబ్లెట్, అది 6.5 టైమ్స్ ఎక్కువ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. చాలామంది డాక్టర్ దగ్గరికి వచ్చి నేను మందులు రాసిన తర్వాత, సార్ నాకు బలానికి ఏమన్నా మందు ఇవ్వండి సార్ అంటే, నేను వద్దన్నా కూడా వాళ్ళ నమ్మకం బట్టి సరే కాల్షియం ఏదో బి కాంప్లెక్స్ ఏదో రాయమండి అంటే సరే ఏదో రాస్తూ ఉంటాం. ఇది కంపెనీ వాళ్ళకి తెలుసు కదా, కాల్షియం మందులు, బి కాంప్లెక్స్ మందులు
13.7 రెట్లు ఎక్కువ ఖరీదు అమ్ముతున్నారు. వైటమిన్ డితో కలిపినటువంటి కాల్షియం మందులు లేదా వైటమిన్ డి మందులు, బి కాంప్లెక్స్లు 13.7 రెట్లు ఎక్కువ ఖరీదు పెట్టి వాళ్ళు అమ్మడం జరుగుతున్నారు. మీరు అదే జనరిక్ కొంటే అంతే తక్కువకి మీకు దొరుకుతుంది. క్లోపిడోగ్రల్ ఇది లైఫ్ సేవింగ్ మందు, రక్తం పలచబడే ట్యాబ్లెట్. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి స్టెంట్ల తర్వాత, బైపాస్ల తర్వాత జీవితాంతం వాడే ట్యాబ్లెట్ 4 టైమ్స్ ఎక్కువ ఖరీదు పెట్టి అమ్ముతున్నారు. సో కొలెస్ట్రాల్ది క్లోపిడోగ్రల్ కలిపినట్లయితే మీకు అది ఎన్ని రెట్లు ఖరీదు పెట్టి మందులు వాళ్ళు జీవితాంతం వాడుతున్నారో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మీకు. సో హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళకి స్టెంట్ వేసుకున్నారు, లేదా బైపాస్ అయింది, ఒక కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఎటోర్వాస్టాటిన్ లేదా యాస్పిరిన్ కానివ్వండి, క్లోపిడోగ్రల్ కానివ్వండి, కలిపిన మందులు వాళ్ళు జనరిక్ తీసుకున్నట్లయితే దగ్గర ఈ స్టడీలో ఏం తెలిసిందంటే 60,000 నుండి 75,000 వరకు, కొన్ని చోట్ల అయితే కాస్ట్లీ మందులు బాగా కాస్ట్లీ ₹1,00,000 దాకా, 60,000 నుండి ₹1,00,000 దాకా ఆదా అవుతుంది సంవత్సరానికి. ఒక మిడిల్ క్లాస్ వర్గం వాడు ఇది ఎంత ఎక్కువ మందుల వల్ల సేవ్ అవుతుందో చూడండి. సంవత్సరానికి ఇంత అయితే వాళ్ళ జీవితాంతం పడాలి కాబట్టి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ద్వారా ఎన్ని లక్షలు వాళ్ళకి సేవ్ అవుతుందో చూడండి. సో జనరిక్ మందులు నాణ్యమైనవే. మీకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లు, ఆఫ్కోర్స్ ఈ స్టడీలో కేరళ స్టడీ చేశారు. సో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మందులు కూడా నాణ్యమైనవే. అవి తక్కువ ఖరీదుగా అమ్ముతున్నప్పటికీ కూడా అవి నాణ్యమైనవే. సో ఇవి మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. అంటే ఆరోగ్యశ్రీలో వచ్చే మందులు ఏమైనా కానివ్వండి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేవి కూడా మీరు ధైర్యంగా వాటి నాణ్యతను నమ్మి మీరు తీసుకోవడం ద్వారా మీకు ఏమి నష్టం జరగదు సరిగదా. అదే క్వాలిటీ మందులు మీరు వేసుకుంటారు అని చెప్పడానికి ఈ స్టడీ సైంటిఫిక్లీ ప్రూవెన్ స్టడీ. ఇది లేటెస్ట్ కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మీకు. సో ధైర్యంగా మీరు వేసుకోవచ్చు మందులు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.